ఈరోజు మీ జీవితాల్లో చీకటి మారిపోవాలి, వెలుగు రావాలి. అందుకు ఇక్కడ తీసుకొచ్చింది. మూయబడిన తలుపులు తెరవబడాలి. ఇక కాదు అనుకున్నది జరగాలి, జరుగుద్ది. నాకు అసాధ్యమైంది ఏది లేదన్నాడు ప్రభు. నీ పరిస్థితులతో, నీ ఆరోగ్య పరిస్థితులతో, నీ కుటుంబ పరిస్థితులతో, నీ ఆర్థిక ఇబ్బందులతో సంబంధం లేదు. ఎడారిలాగా ఉందేమో నీ బతుకు, నీళ్ళ ఓటలు పుట్టిస్తాడు ఆయన. నువ్వు మంచివాడివో మంచిదానివో అవి కూడా చూడలేదు. నీ ఏడుపు చూస్తున్నాడు, నీ నమ్మకం చూస్తున్నాడు, నీ విశ్వాసం చూస్తున్నాడు, నీ డిపెండెంట్ ఆయన మీద ఆధారపడతాను చూస్తున్నాడు అంతే. ఆయన నమ్మిన వారికి ఎప్పుడు ఆయన వదిలిపెట్టాడు. నమ్మటం లేదు, మనం నమ్మటం లేదు. మనుషులు నమ్మినంత కూడా దేవుడిని నమ్మటంలా, లోకాన్ని ఆశ్రయించినంత కూడా దేవుడిని ఆశ్రయించటంలా. అస్సలే ఈ శతాబ్దంలో నేను చూస్తున్నాను కదా, ఒక చిన్న ఉద్యోగం కోసం వాడు ఎన్ని ప్రయత్నాలు చేస్తాడో, ఎంతమంది కాళ్ళు పెట్టుకుంటాడో, ఎంతమంది దండాలు పెట్టుకుంటాడో, ఎంత డబ్బు ఖర్చు పెడతాడో. కానీ దేవా నాకు ఉద్యోగం ఏమైనా ఒక రాత్రితో ఉపవాసం ప్రార్థన చేయడే, దేవా నాకు ఈ మార్గం తెరువు, ఇది చెయ్యని దేవుని దగ్గర పట్టుబెడవ. కానీ రాత్రి నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను ఆశీర్వదించనని అడగరే. ఇది ఊరుగా టేక్ ఇట్ ఈజీ పాలసీలో పోతూనే ఉన్నారు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కొంతమందికి వివాహాలు జరగటం లేదు, కొంతమంది సంతానం కలగటం లేదు, కొంతమందికి ఉద్యోగాలు లేవు, కొంతమంది ఇల్లులు పరిస్థితులు మారటం లేదు. మళ్ళీ నువ్వు విశ్వాసం అంటున్నావు. విశ్వాసం అయితే ఖచ్చితంగా నీకు వెలుగు వచ్చింది. విశ్వాసం అయితే నీ కళ్ళు తెరవబడతాయి. విశ్వాసం అయితే నీ దాహం తీరుతుంది, నీ బిడ్డల అవసరతలు తీరుతాయి. అద్భుతాలు చేసే దేవుడు ఈరోజు ఒక అద్భుతం నా జీవితంలో జరగాలని అడగకుండా ఇక్కడి నుంచి వెళ్ళకండి.